Neo Skin hair fall ni arikattadaaniki GFC treatment. Your skin and hair care just a phone call away. విడుదల వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఫస్ట్ థింగ్ మెయిన్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఏంటంటే విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అబ్బా. అస్సలు మహారాజాలో చూసి మనం ఎంతైతే హై ఫీల్ అవుతామో దానికి మించిన యాక్టింగ్ చేశారు ఇందులో అయితే. ఇంకొకటి సూరి గారి క్యారెక్టర్ తక్కువ డ్యూరేషన్ ఉన్నా కూడా ఉన్నంతసేపు ఆయన ఎక్స్ప్రెషన్తో కావచ్చు, ఆయన ఇచ్చే డైలాగులతో కావచ్చు చాలా బాగా అనిపిస్తుంది, ఆయన వాయిస్ ఓవర్. ఇంకొకటి వెట్రిమారన్ గారి రైటింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇందులో. అంటే అక్కడక్కడ కొన్ని సీన్లు ఎగ్జాక్ట్గా కొన్ని సీన్లు ఏంట్రా లాగుతున్నాడు అనే ఫీలింగ్ వచ్చినా వెంటనే దాన్ని కవర్ చేసేసాడు. ఎందుకంటే ఆయన ఎమోషన్తో కావచ్చు, ఆయన చెప్పే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కావచ్చు చాలా బాగా అనిపిస్తాయి థియేటర్లో. ఇంకోటి పావురుమా సాంగ్ చాలా బాగా అనిపించింది. మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ రెండు ఉంటాయి. రెండు కూడా కొంచెం ఒక మంచి లో ఫీల్ అయ్యే వాళ్ళకి కొంచెం లవ్ ఫీల్ ఇస్తుంది. అంటే సినిమాలో సూరి గారి క్యారెక్టర్ ఎక్కువసేపు ఉందా విజయ్ సేతుపతి గారు? ఈ పార్ట్ 2కి హీరో విజయ్ సేతుపతి గారు. పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని చిన్న హింట్ ఇచ్చారు, బట్ ఉంటుందా లేదా అనేది వెయిట్ చేయాలి. ఓవరాల్గా మంజు వారియర్ గారి క్యారెక్టరు చాలా సింపుల్గా ఉన్న మంచి ఎఫెక్టివ్ క్యారెక్టర్ పెట్టారు. ఎందుకంటే మోటివేట్ చేసే క్యారెక్టర్. ఇంకొకటి పర్ఫెక్ట్ వైఫ్ ఎలా ఉండాలి అనే క్యారెక్టరు చాలా బాగా చూపించారు. అదే అంటున్నాను, ఏదైతే ఆయన రాశారో చాలా 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 బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా బాగుంది, థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. బ్లాక్ బాస్టర్ నెక్స్ట్ లెవెల్ సినిమా భయ్యా, నెక్స్ట్ లెవెల్. ఇది సినిమా ఓన్లీ నక్సలైట్లనే కాదు భయ్యా, ప్రతి ఒక్క అంటే ఒక మినిమం ఈ మధ్యతరగతి కుటుంబాల గురించి కానీ, ఒక యూత్ ఎలా ఉన్న దాని గురించి కానీ ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ప్రభుత్వానికి ఆ రోజుల్లో ఇలాంటి సేవలు ఎన్ని చేసినారు అనే దాని గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించారు. సూపర్ భయ్యా, బ్లాక్ బాస్టర్. నాకు తెలిసిన మంచి సినిమా మళ్ళీ రాదు. సాంగ్స్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ పవర్ సాంగ్ అమ్మో మామూలు పవర్ సాంగ్ కూడా నేను బాగా ఎంజాయ్ చేసిన. అసలు పార్ట్ 3 ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటా, మరి ఇంకా తెలియదు. ఇక ఇప్పుడైతే నాకైతే 2-3 అవర్స్ భయ్యా, ఒక 10 minutes 5 minutes కాక 3 hours ఓళ్ళు కూర్చోబెడతారు భయ్యా థియేటర్లో. అంటే సూరి గారి క్యారెక్టర్ ఎక్కువసేపు ఉందా విజయ్ సేతుపతి గారు ఎక్కువసేపు? అందరిది ఈక్వల్ భయ్యా. అంటే స్టార్టింగ్ ప్రతి ఫ్రేమ్లో కూడా ఇద్దరు ఉంటారు, అందరు ఉంటారు. మంజు వారియర్ గారు ఎట్లా అనిపించింది? ఆయన క్యారెక్టర్కి ఏంది భయ్యా, మంచి ఈవెన నిజంగా ఆమె ఈ మధ్యకాలంలో హీరోయిన్గా రావడం నిజంగా అంటే ఫస్ట్ ఈ సినిమాలు నాకు తెలిసి అయితే ఆమె క్యారెక్టర్ కొద్దిగా ఉన్నా కూడా ఒక వైఫ్ క్యారెక్టర్గా హీరోయిన్గా చాలా బాగా చేసి, ఆ కటింగ్ కూడా ఆమె హెయిర్ స్టైల్ కూడా బేబీ కటింగ్ కూడా అంటే బాగా సెట్ అయింది, అందరికి సెట్ కాదు. చాలా బాగుంది భయ్య. ఎందుకంటే పార్ట్ 1లో మనం ఎంత ఊహించుకున్నామో ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, లాగ్ అని ఫీల్ అవుతున్నారు చాలామంది. లెంత్ ఎక్కువ ఉన్నది, మరి కూర్చొని చూడండి భయ్య, మీకు తెలుస్తుంది. 90s 70s 80s 90s వచ్చిన పోలీసులకు నక్సలిజానికి వచ్చే పడే సన్నివేశాల్లో ఒక కానిస్టేబుల్ డ్రైవర్ పడే మనోవేదన కానీ, విజయ్ సేతుపతి నటన కానీ, పెర్ఫార్మెన్స్ కానీ సూపర్గా అనిపించేస్తుంది. ఆయన చనిపోయిన సన్నివేశాలు కానీ, ఫైటింగ్ సన్నివేశాలు, ఓల్డ్ లుక్లో చూపించిన సన్నివేశాలు కానీ రియల్ క్యారెక్టర్లు గుర్తొస్తాయన్నమాట. పోలీసు వాళ్ళు అతను కొట్టేసి చంపేసి తీసుకొని పోతుంటే ఆయన శవంలాగా కూడా ఒక అద్భుతంగా నటించేస్తాడు. ఫైటింగ్ సన్నివేశాల్లో అతను తన తోటి వ్యక్తులు చనిపోతే ఆయన ఏడుస్తున్నప్పుడు నోట్లోకెళ్ళి సొల్లు కారుతుంటే ఆ సొల్లును కూడా రియలిస్టిక్గా చూపించారనమాట. అద్భుతమైన నటుడు అనమాట. బీజిఎం బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, వండర్ఫుల్ మూవీ అండి. అసలు విజయ్ సేతుపతి కనుక చనిపోకపోతే పార్ట్ 3 కూడా వచ్చేదేమో అనే ఫీలింగ్ కలిగింది. అతను చనిపోవడం అయితే నాకు చాలా బాధ చేసింది. బతికుండే బాగుండాలనే ఫీలింగ్ కలిగింది. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, అడవి సన్నివేశాలు బాగా చూపించారు. నక్సలిజానికి ప్రొడక్షన్ పోలీసులకి మధ్యలో, అలాగే పేదరికానికి పెద్దందారికి మధ్యలో జరిగే సన్నివేశాలు కూడా అద్భుతంగా మూవీ బాగా అనిపించింది. విడుదల 2 థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.